మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్లో అభ్యర్థులు అలాగే గెలిచే అవకాశం ఉన్నటువంటి పార్టీ మనం చూస్తూ ఉన్నాం. మల్కాజ్గిరిలో సునీతా మహేందర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. ఈటల రాజేందర్ బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. రాగిడి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు. మల్కాజ్గిరిలో ఎడ్జ్ బీజేపీకి కనపడుతుంది. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ప్రధానమైనటువంటి పోటీ కనపడుతుంది. మల్కాజ్గిరి రైట్. ఇక్కడ కూడా ఏంటంటే ఈటల రాజేందర్కు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఈటల రాజేందర్కు కొంత స్టేచర్ పెద్దగా ఉంది. వీళ్ళతో పోల్చుకున్నప్పుడు, సునీతతో పోల్చుకున్నప్పుడు, లక్ష్మారెడ్డితో పోల్చుకున్నప్పుడు స్టేచర్ కొంత పెద్దది. ఎందుకంటే మంత్రిగా పనిచేశాడు, 4 సార్లు గెలిచాడు. సామాజిక ఇందాక చెప్పినట్టుగా ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినవాడు. తెలంగాణ ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించాడు. అన్యాయంగా కేబినెట్ నుంచి పంపించేశారనేటువంటి ఉంది. మొన్న 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయాడు. బై ఎలక్షన్లో కేసీఆర్ చాలా పట్టుదలతో ఈయన ఓడించడానికి దళిత బంధు లాంటివి అనేక తెచ్చినా అయినా అక్కడ ఉన్నటువంటి సానుభూతితో గెలిచాడు. కానీ మళ్ళీ జనరల్ ఎన్నికలకు వచ్చాడు 2 చోట్ల పోటీ చేశాడు. హుజురాబాద్ పోటీ చేశాడు, గజ్వేల్ పోటీ చేశాడు. 2 చోట్ల ఓడిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. కానీ ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే ఆయనకి ఆ మల్కాజ్గిరి అనేటువంటిది కొంత బాగా పెద్ద అంటే దేశంలోనే పెద్ద పార్లమెంట్ కావటం, అక్కడ కొంత అనేక అంటే మేము ఏమంటాం మల్టీ మెట్రోపాలిటన్ సిటీ లాగా ఆంధ్ర ఉంటుంది, గుజరాతీలు ఉంటారు, మార్వాడీలు ఉంటారు, చాలా చాలా మిక్స్డ్గా ఉంటుంది. కాబట్టి అది కొంత బీజేపీకి అడ్వాంటేజ్ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ కొద్దిగా ఉంది. పోయినసారి రేవంత్ రెడ్డికి కూడా ఒక ప్రశ్నించే గొంతుగా అనేటువంటి దాన్ని ఆయన్ని గెలిపించారు. ఇక్కడ సునీతకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఆమె కూడా రంగారెడ్డి జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్మన్ చేసింది. వారి భర్త మహేందర్ రెడ్డి మంత్రిగా పనిచేశాడు. తెలుగుదేశం నుంచి ఉన్నటువంటి సీనియర్ నాయకుడు, కొంత పట్టున్నటువంటి నాయకుడు, ఆర్థికంగా బలమైనటువంటి నాయకుడు. కాంగ్రెస్కు ఉన్నటువంటి ఒక్క సీటు అక్కడ పెద్దగా లేదు, ఒక్కడు కూడా లేదు, అన్ని బీఆర్ఎస్కే ఉన్నాయి. విచిత్రం ఏంటంటే ఇక్కడ మల్కాజ్గిరి పరిధిలో ఉన్నవన్నీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కానీ బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్. అవును, బీజేపీకి లేదు, కాంగ్రెస్కి కనీసం అధికారం ఉంది, పథకాలు ఉన్నాయి. ఇక్కడ బీజేపీకి అధికారం లేదు, పథకాలు లేవు, ఏమి లేదు. ఓన్లీ మోడీ ఈటల రాజేందర్ ఇమేజ్ తప్ప ఇంకేమీ లేని పరిస్థితి. కాబట్టి ఇక్కడ ఇంకొకటి కూడా ఏమైందంటే ఈ మధ్యకాలంలో బాగా ట్రోల్ అయింది, మీరు కూడా చూసుంటారు. మల్లారెడ్డి ఎదురుగా నేను గెలుస్తున్నా అని చెప్పడం అనేటువంటిది. దాని ముఖ్యమంత్రి కూడా వీళ్ళిద్దరి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ కావాలనే బలహీనమైన క్యాండిడేట్ని పెట్టాడు. 5-6 చోట్ల బలహీనమైన క్యాండిడేట్ని పెట్టాడు. వరంగల్ ఒకటి, మల్కాజ్గిరి ఒకటి, ఇట్లాంటి కొన్ని కాన్స్టిట్యున్సీల పేర్లు చెప్పి ఇట్లాంటి చోట్ల కావాలని బలహీనమైన క్యాండిడేట్ని పెట్టాడు. ఇద్దరి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఉందా లేదా అది వాళ్ళ కాంగ్రెస్ ముఖ్యమంత్రి చేసిన ఆరోపణ. కానీ ఏమైందంటే మల్లారెడ్డి ఆ మాట మాట్లాడటం, అక్కడ క్యాండిడేట్ చూస్తే కూడా చాలా వీక్గా ఉంటాం. 7 ఎమ్మెల్యేలు ఉంచుకొని క్యాండిడేట్ బలహీనంగా ఉంటాం. ఇది ఎంత విచిత్రం. క్యాండిడేట్ అనే పోటీ వీళ్ళిద్దరు మల్లారెడ్డి తప్పుకోవడం, మల్లారెడ్డి అల్లుడు తప్పుకోవడం, మల్లారెడ్డి కాబట్టి ఈ కాంటెస్ట్ లో చూసినప్పుడు ఇర్రెలెవెన్స్ అయిపోయింది బీఆర్ఎస్. పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్య. పోల్ మేనేజ్మెంట్ ఏమైతుంది అనేది అది ఇంపార్టెంట్, అది చూడాలి, డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. నెక్స్ట్